నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 223 దేశాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. కిషోరి బాలికల విద్య ఎదుగుదల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల పట్టణంలోని ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో అంగరంగ వైభవంగా భజన కార్యక్రమాలు, పడి పూజలు నిర్వహించారు. దీక్షాపరులు జై దుర్గా జై జై దుర్గా అంటూ ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. పట్టణంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం వెన్నకోట వారి వీధిలో వెంచేస్తున్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో శుక్రవారం నాడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు చేసి అమ్మవారికి ధూప సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, భక్తులు ఎంతో ఘనంగా పాల్గొని అమ్మవారి భజనలు చేశారు. అనంతరం దీక్షాపరులతో కలిసి అమ్మవారికి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణతో నిండిపోయి భక్తులందరూ జై దుర్గా జై జై దుర్గా అంటూ ఆడారు. ఈ కార్యక్రమంలో 200 మంది దీక్షాపరులు పాల్గొని పూజలు, భజనలు నిర్వహించగా అనంతరం దీక్షాపరులకు నిడుప్రోలు సుబ్బారావు, వెంకటరమణమ్మ దంపతులు దీక్షాపరులకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత గొప్ప అదృష్టం మాకు దొరకటం ఎంతో ఆనందంగా ఉందని సుబ్బారావు, వెంకటరమణమ్మ దంపతులు అన్నారు. వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలో 21 బిల్లులు చట్టం చేయటం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చట్టాలను తీసుకురావటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి 164 సీట్లను ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. అందువల్లే బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భూ దురాక్రమణ చట్టం తీసుకువచ్చారని అన్నారు. ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకున్నట్లయితే వారికి 14 సంవత్సరాల జైలు శిక్ష, భూమి విలువను చెల్లించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా భూమి తనదే అని 6 నెలల్లో నిరూపించుకోవాల్సి ఉందన్నారు. భూ వివాదాల కొరకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. సముద్రం వద్దకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు ప్రభుత్వమే అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సీఎం సహాయ నిధి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎందుకంటే రాజ్యాంగంలో కనీసం 10% సీట్లు గెలిస్తేనే శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అది రాజ్యాంగంలో మీడియా మిత్రులు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు 11 మంది ఉండి ప్రతిపక్ష హోదా అడుగుతారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు మాకు అని అంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, లేదంటే బీజేపీ పార్టీయా? వీళ్ళు కాదు కదా ఇవ్వాల్సింది. చట్టంలో యాజ్ పర్ లా ప్రకారం వ్యవస్థలో కొన్ని సిద్ధాంతాల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే హక్కు అది. ఆ హక్కే ప్రజల ఇవ్వాల. 11 మందిని గెలిపించారు. ఎందుకంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఆయన చిన్నపిల్లలు మనం కథలు చెప్పి చందమామను పిలిచినట్టుగా
ప్రతిపక్ష హోదా అడగటం అనేది చాలా హాస్యాస్పదం అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తాను. అలాగే ఇక మన బాపట్ల విషయాలకు వస్తే, తెలిసి తెలవని మాటలతో మన ఎక్స్ఎమ్మెల్యే కోన రఘుపతి గారు చాలా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు ఎదుటోళ్ళు. తెలివితేటలంతా కేవలం కోన రఘుపతి గారికి సొంతం అన్నట్లు. నేను ఒకటే చెబుతున్నా ఈ సందర్భంగా, ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేసుకుని సముద్రం ఒడ్డిన హ్యాచరీలు కావచ్చు, టౌన్లో షాపులు కావచ్చు, ఎవరి హక్కులు వాళ్ళ వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నారు. అది గ్రీన్ జోన్లో ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ల ద్వారా సముద్రంలో వదిలే నీళ్ళు, సముద్రంలో ఆల్రెడీ ఈ హ్యాచరీల వల్ల నీళ్లు పొల్యూషన్ అయినాయి అని చెబుతున్నారు. నేను పొల్యూషన్ డిపార్ట్మెంటు తీసుకొచ్చి సముద్రంలో నీళ్లని ఎనాలిసిస్ చేయమని, హ్యాచరీలు ఎదురుగుండా ఎక్కడ ఎవరైతే వదులుతారో అక్కడే వచ్చి చూడమని. హ్యాచరీలు మార్చాలి, టూరిజం డెవలప్ చేయాలి అంటారు. టూరిజం డెవలప్ చేయాలి, ఎవరు కాదంటారు. 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. 5 స్టార్ హోటల్స్ కట్టే వాళ్ళకి ల్యాండ్లు కొన్నారు. 5 స్టార్ హోటల్స్ 4-5 వస్తున్నాయి. అక్కడ 80 ఫీట్ రోడ్డు ఉంటే ఆయన 60 ఫీట్ రోడ్డు అంటారు. అదేమంటే నవ్వుతూ ఉంటారు. 80 ఫీట్ కాదు 60 ఫీట్ అంటారు. ఈరోజు కొలిస్తే అర్థమవుతుంది అక్కడ 80 ఫీటా 60 ఫీటా అని. ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల 100 ఫీట్ కూడా ఉంది. అది రాజదండ్రు రోడ్డుగా నేను అసెంబ్లీలో మాట్లాడాను. రాజదండ్రి రోడ్డు బ్రిటిష్ టైం నుంచి వదిలిపెట్టారు. అది సూర్యలంక నుంచి ఎయిర్ ఫోర్స్ పక్క నుంచి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో కొంత ఏరియా అది తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ద్వారా రాజదండ్రి రోడ్డుకి అది తీసుకొచ్చి రాజదండ్రి రోడ్డు స్ట్రైట్గా చీరాలు కలిసేటట్లుగా సముద్రానికి సమాంతరంగా 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఈక్వల్గా ఒక పెద్ద రోడ్డు వేయటం. ఆ పెద్ద రోడ్డు అనుకుని సముద్రానికి ఆ రోడ్డుకి మధ్య రిజిస్టర్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి. అలా కొన్నారు. ఈరోజు కోట్లు పెట్టి కొన్నారు చాలామంది. ఇప్పుడు ఆల్రెడీ 1 కోట్ల పూర్తయింది. ఇంకా 4 కోట్లస్ వస్తాయి రాబోయే రోజుల్లో. ఈ 1 కోట్ల కూడా రాబోయే రోజుల్లో పూర్తి అవుతుంది. తొందరలో ఓపెన్ చేయబోతున్నారు. ఉన్న వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి, అందరినీ ముందుకు ఎలా తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తుంటే, ఆయన తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించిన నా మీద మాకు హ్యాచరీలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో హ్యాచరీలు అక్కడి నుంచి తీసేయాలి అనేది, మరి 5 ఏళ్ళ నుండి ఎమ్మెల్యేగా హ్యాచరీలు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు హ్యాచరీలు ఎందుకు తీయాలి అని అడుగుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన 2 సార్లు మన బాపట్ల ప్రజలు గెలిపించారు. ఈసారి అతిపెద్ద మెజార్టీలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అది ప్రజల విజ్ఞత. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఓటేయాలి, ఎలా గెలిపించాలి, ఎవరైతే కరెక్టు అని గత గవర్నెన్స్కి అనుకూలంగా వాళ్ళకి కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఓట్లేసి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. అది ప్రజలకే చెల్లు. అందుకే ప్రజలే దేవుళ్ళు. ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఈ నెల 26వ తేదీలోగా టోకెన్లు పొందాలని నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సూర్యలంక రోడ్లోని అగ్రికల్చరల్ కాలేజ్ ఎదురుగా గల టౌన్ హాల్లోని శ్రీ కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపబడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భావపురి భక్త బృందం, శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం, బాపట్ల వారి ఆధ్వర్యంలో శ్రీ వికనస ఆర్ష ధర్మపీఠం, మచిలీపట్నం వారి సౌజన్యంతో నవంబర్ 28వ తేదీ ఉదయం 7:30 శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉదయం 8:30 నుండి వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్య దృక్ సిద్ధాంత పంచాంగకర్త ఉపన్యాస వాచస్పతి బందరు వాస్తవ్యులు పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శ్రీకాంత్ యాజ్ఞిక పర్యవేక్షణలో జరపబడుతుందన్నారు. ఈ వ్రతాలలో పాల్గొనదలిచిన వారు నిర్ణీత సమయానికి టోకెన్ తీసుకుని ప్రాంగణానికి చేరుకోవాలని
పాల్గొనేవారు సాంప్రదాయ దుస్తులలో మాత్రమే పాల్గొనాలన్నారు. కలస చెంబు, 2 కొబ్బరికాయలు, జాకెట్ ముక్క, విడిపూలు, పంచపాత్ర, ఉద్దరిని వెంట తీసుకురావాలన్నారు. మిగతా పూజా ద్రవ్యాలు నిర్వాహకులచే ఏర్పాటు చేయబడతాయన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయటం కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకుని నిర్వాహకుల సూచనతో నిర్ణీత సమయానికి వచ్చి వారికి కేటాయించిన ప్రదేశంలో నిర్ణయించిన సేవలో పాల్గొనాలన్నారు. మేడూరి వెంకట అప్పలాచార్యులు, కొల్లిపర వెంకట శివవరప్రసాద్, అగ్రహారం శివాలయం శ్రీనివాసులు, వికనస మూర్తి, రొంపిచెర్ల కేశవాచార్యులు, ఉప్పాల హరికృష్ణ, దేశరాజు వెంకటరమణ బాబు, వక్కలగడ్డ వెంకట శ్రీనివాసరావు, వక్కలగడ్డ బాలాజీలను సంప్రదించాలని నెమలికంటి హనుమంతరావు సూచించారు. గత 14 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా బాపట్ల వ్రతాలుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు ఈ సంవత్సరం ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, స్వచ్ఛలా సమేత ఆంజనేయ స్వామి వారి అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. 8:30 గంటలకు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు 100 సభ్యులు, సహస్రాధిక ప్రతిష్టాపనాచార్య, దృక్ సిద్ధాంత పంచాంగకర్త, జ్యోతిష్య, వాస్తు నిర్ణయ, సుముహూర్త నిర్ణయ సలహాదారులు పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ గారి యాజ్ఞిక పర్యవేక్షణలో శ్రీ మేడూరి వెంకట అప్పలాచార్యులు, శ్రీనివాసుల వికనసమూర్తి, కొల్లిపర వెంకట శివవరప్రసాద్, రొంపిచెర్ల కేశవాచార్యులు, పరాశరం రఘురామాచార్యులు, పొంగులూరి కౌండిన్య శర్మ, గూడూరు సాయి వెంకట్, గూడూరు చిట్టిబాబు గార్ల అర్చక సహకారంతో అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం బాపట్ల ప్రఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమం. 50 మంది దంపతులతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఈ రోజున 1000 మంది పైగా భక్తులతో కళాక్షేత్ర ప్రాంగణం నిండిపోయి అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 26వ తేదీ మంగళవారంలోపు వ్రతములో పాల్గొనే ప్రతి ఒక్కరూ టోకెన్ పొందాలి. ఆ టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే పూజా సామాగ్రి నిర్వహణ భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టోకెన్లో ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ వ్రతములో పాల్గొనదలిచినటువంటి వారు కలశం చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణ, అదేవిధంగా పళ్ళెము, జాకెట్ ముక్క, 2 కొబ్బరికాయలు, విడిపూలు మాత్రం తెచ్చుకోవాలి. మిగతా పూజా ద్రవ్యాలన్నీ మాచే ఏర్పాటు చేయబడతాయి. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంకరావాన్ని జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్ కండ బాపట్ల నియోజకవర్గ సెక్రటరీ బొమ్మశెట్టి బాలాజీ అన్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కర్లపాళెంలో హైందవ శంకరావంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా మన దేవాలయాలను మనం నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాలేదన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి విజయవాడలో జరిగే హైందవ శంకరావానికి మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వల్లూరి భావనారాయణ, నందిపాటి శివనాగమల్లేశ్వరరావు, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, ముద్దుల వెంకటేశ్వర్లు, తునుగుంట్ల లలితాబాబు, ఎనిమినేని శివశంకర్రావు, మరక సాంబశివరావు, శవనం శివశంకర్ రెడ్డి, శవనం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అత్యంత అద్భుతంగా అమర్చారని, కావున ప్రతి విద్యార్థి కళాశాలలో పొందుపరిచిన అగ్నిమాపక యంత్రాల వినియోగం గురించి తెలుసుకోవాలని బాపట్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఫైర్ సేఫ్టీ అంశం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ బాపట్ల ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అనే అంశం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా జరుగుతుందని, కావున విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాపట్ల ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ షేక్ అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణ, అగ్ని త్రిభుజం గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డీన్, స్టూడెంట్స్ అఫైర్ ప్రొఫెసర్ డి నిరంజన్ బాబు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ డాక్టర్ కె రాజేంద్ర, వై శృతి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కిషోరి బాలికల విద్య, ఎదుగుదల, ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు.
కిషోరి వికాసం కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కిషోరి బాలికల్లో రక్తహీనత పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ అన్నారు. 11 నుంచి 18 సంవత్సరాల్లోపు బాలికలను కిషోరి వికాసం పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 64.8% రక్తహీనత ఉన్నట్లు సర్వేలు ఉన్నాయన్నారు. ఆ మేరకు కిషోరి బాలికలు పౌష్టికాహారం తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. బాలికల్లో స్వయం రక్షణ, ఆత్మస్థైర్యం, ఆరోగ్యం మెరుగుపడేలా చైతన్యపరచాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు. ఇబ్బందుల్లో ఉన్న బాలికలను గుర్తించి వారికి ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. బాలల హక్కులు పరిరక్షణకై అనేక చట్టాలు ఉన్నాయన్నారు. 1098 చైల్డ్ లైన్ అమల్లో ఉన్న విషయాలపై బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కులు పరిరక్షించడం కొరకు 10 శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. బాలికల్లో నైపుణ్యాల వృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. ఇందుకోసం ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు అయిందన్నారు. మండల స్థాయిలో 8 మందితో కమిటీని సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామ స్థాయిలో 7 అధికారులు ఉండేలా కమిటీ నిర్మాణం జరగాలన్నారు. ఈ నెల 26వ తేదీలోగా జిల్లా స్థాయి శిక్షణ పూర్తి చేయాలన్నారు. మండల స్థాయిలో ఈ నెల 27 నుంచి 30వ తేదీలోగా శిక్షణలు పూర్తి చేయాలన్నారు. కౌమార దశలో ఉన్న బాలికల ఎదుగుదలకు సంరక్షణ కల్పించాలన్నారు. కిషోరి బాలికలు 36.4% విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని, తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా, కమిటీలోని జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ మీకు పరిచయం చేస్తూ వీళ్ళు మన ప్రతి వాళ్ళు కూడా డివిజన్లో ఒక కమిటీగా ఫామ్ అయ్యి డివిజన్లో తర్వాత మండలాల్లోని కూడా టీఓటీస్ ఫామ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే కిషోర బాలికల్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ కిషోర వికాస కార్యక్రమం సుమారు అమ్మాయిలు అంటే ఈ బాలికలు, కౌమార బాలికలు సాధికారత కోసం 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆ వయసులో ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల వారు ఎదుర్కొంటున్న సవాల్ని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రోగ్రామ్ని ఈ నెలాఖరు వరకు కూడా కంటిన్యూ అది సో వాళ్ళు దే షుడ్ గో ఇన్ టు ది స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, సమ్ పీర్ గ్రూప్స్ని రెడీ పెట్టుకోమన్నారు కదా. మనము ఇక్కడ వరకు ఎక్కడ దాకా మీరు చెప్పేది కరెక్ట్ ఉందంటే, స్టేట్ లెవెల్ మీటింగ్ అయింది, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఈరోజు ప్రిలిమినరీ జరుగుతూ ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టీఓటీస్ది మీరు 26th ఇస్తారు. అండ్ మండల్ లెవెల్లో అక్కడ మీరు ఎండ్ అయిపోతున్నారు 26 to 30th లోపు. మండల్ లెవెల్ని జరిపిన తర్వాత వాళ్ళకి మనము హ్యాండ్ హోల్డ్ చేసి చెప్పాలి ఏ విధంగా చేయాలి, గ్రూప్స్ ఫార్మేషన్ చేయాలి, అంటే ఎంతమందితో కలిసిపోయి ఒక గ్రూప్ చేయాలి, ఆ గ్రూప్స్తో ఎన్ని రోజుల ఇంటర్వల్స్లో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి, వీక్లీనా, బైవీక్లీనా, మంత్లీనా, సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే, అంటే సో ఆ విధంగా పెట్టుకొని గ్రూప్స్ ఎట్లా ఎంతమందికి ఒక గ్రూప్ అని మెథడ్ అవన్నీ తయారు చేసుకోవాలి. ఆ టాకింగ్ పాయింట్స్ రెడీ చేసి మనం వాళ్ళతో మాట్లాడి దీన్ని జిల్లా లెవెల్ ఓకే, మండల్ లెవెల్ ఓకే, విలేజ్ లెవెల్ ఓకే, వాట్ ఈస్ ద మెథడ్ టు డ్రైవ్ ఫార్వర్డ్, మనం ముందు తీసుకొని పోవడానికి వాళ్ళు ఏం చేయాలి అని. సో అవన్నీ రెడీ చేసుకొని మనం చెప్తే దే విల్ కండక్ట్. వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జనరల్గా ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో అయిపోయినాక మళ్ళీ లాథర్జిక్ అయిపోతారు. ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా చెక్ చేయడం, రివ్యూ చేయడం, అంటే మంత్లీ వన్స్ లేదా కపుల్ ఆఫ్ మంత్స్లో వన్స్ మీరు ఎన్ని మీటింగ్స్ చేశారు అనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్, సిడిపిఓస్ నుంచి, జీవోతోటి, యూఓపిఆర్ఐడి తోటి, ఎంపీడీఓ తోటి, అక్కడ ఉన్నటువంటి అదర్ యాక్టివ్ టీచర్స్, సిఆర్పి, వీళ్ళు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళకు 1-to-1 ఫోన్లో మాట్లాడుకోవాలి, లెటర్స్ పెట్టుకోవాలి, డేట్ నిశ్చయం చేసుకోవాలి, ఆ డేట్లో వాళ్ళు కలవాలి. భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి బిర్సా ముండా ఒకరని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. బిర్సా జయంతి వేడుకలను నిర్వహించారు.
కర్లపాళెం ప్రాథమిక పాఠశాలలో బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ మనోరంజని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మనోరంజని మాట్లాడుతూ భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమ నాయకుల్లో ఆయన ఒకరిని గొప్ప గిరిజన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం శ్రీ మాన్య బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క జయంతి నిర్వహించవలసిందిగా ఆదేశిస్తున్నందున దాని ప్రకారం ఈరోజు మన ఈ యొక్క స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా పోటీలు నిర్వహించి వారికి సెమినార్లు నిర్వహించి వారికి కావాల్సిన బహుమతులన్నింటినీ కూడా ఆ యొక్క టీచర్స్ ద్వారా వాళ్ళందరూ కూడా ఇప్పించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో ఆ మహానుభావుడు గిరిజన జాతికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి గిరిజన యొక్క సంస్కృతిని వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా వారి అడుగుజాడలో ముందుకు నడవాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట ప్రతి స్కూళ్ళలో ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం వల్ల దాని ప్రకారం అందరూ కూడా దాన్ని సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సరిహద్దుల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంత వాసులు నేను ఫ్రీడమ్ ఫైటర్లు ప్లస్ గిరిజనులను ఎలాగా వారు చదువులేని వారు కనుక వాళ్ళని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి సాయశక్తిలో ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ బిర్సా గారి 150వ జయంతి పురస్కరించుకొని ఢిల్లీ వారు ఇచ్చినటువంటి ఈ సర్కులర్ని మన రాష్ట్రాలన్నీ పాటిస్తున్నాయి కనుక మనం కూడా తెలుగు రాష్ట్రం వారు ఈ బిర్సా గారి యొక్క ధైర్య సాహసాల గురించి పిల్లలకి నూరిపోస్తే ఈ పిల్లలు వారి సంతతి తర్వాత సంతతి కూడా చెప్పి చిన్నప్పుడు చిన్న పిల్లవాడు ఏమి నేర్చుకుంటే పెద్దయినా కూడా అదే తోవ తప్పిపోడు, పెద్దయినా కూడా అదే నేర్చుకుని తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాడు. కనుక టీచర్స్ చెప్పడంలో ఉంటుంది కనుక ఇలాంటి వారి యొక్క బానిసరి బిర్సా గారి లాంటి వారి యొక్క ధైర్య సాహసాలను పిల్లలకు చెబుతూ నైతిక విలువలు కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని పిట్లవానిపాళెం మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు కాజీపాళెం మంతన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మారింది. విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కలగటంతో పాటు నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. మండల స్థాయిలో వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. ఈ పోటీలలో సందూలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతనవారిపాళెం వెంకటరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లవానిపాళెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిట్టువారిపాళెం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అల్లూరి మంతన సత్యనారాయణరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు ఆసక్తిగా ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టువారిపాళెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు, మంతనవారిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జంపాని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అంటే ప్రభుత్వ పాలన గురించి, వాటి విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి అత్యున్నత చట్టం అది. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద లిఖిత రాజ్యం మనదే. ప్రపంచం మొత్తంలో రాజ్యాంగం అనే భావనను ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రపంచం మొత్తంలో రాజ్యాంగం అనే భావనను అరిస్టాల్ అనే వ్యక్తి కనిపెట్టారు. మన రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దీనికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు ఎంతోమంది కృషి చేశారు.
ఒకసారి ఆలోచించండి, రాజ్యాంగం లేకపోతే మనం ఇప్పుడు చదువుకునే వాళ్ళమా? భారత రాజ్యాంగం 25 భాగాలు 12 షెడ్యూళ్లుగా విభజించబడింది. ఇది ప్రారంభంలో 22 భాగాలు 8 షెడ్యూళ్లు 35 కథనాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం Indian Constitutional Day. The Constitutional Day of India is adopted on 26th November in 1949 and effect on 26th January 1950. That just 2 days later, which is celebrated as the Republic Day. Dr. B.R. Ambedkar is the head of this committee. ఎవరైతే గెలుపొందారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ఇంటికి వెళ్ళి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. జిల్లా స్థాయికి ఏ రోజు వెళ్ళాలో మేము చెప్తాం. రేపు అనుకోండి, ఈరోజు సాయంత్రం ఫోన్ చేసి చెప్తాం. నెక్స్ట్ వన్, ఈరోజు ఇక్కడ ఎవరైతే ఈవెంట్స్లో గెలుపొందారో వారికి రాజ్యాంగ దినోత్సవం లేదా సోషల్ దినోత్సవం ఆ సందర్భంగా 20వ తారీఖు 26వ తారీఖు మన పాఠశాలలోనే ప్రైజెస్ ఇస్తాం. బహుమతులు 26వ తారీఖు ఇస్తాం పెద్దల చేతుల మీదుగా. వాహనాలు రోడ్డు నియమ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని మోటార్ వాహనాల తనిఖీ అధికారి బాను వెంకట రంగారావు అన్నారు. ముకుంద టీ స్టాల్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కర్లపళ్ళెం ముకుంద టీ స్టాల్ సమీపంలో జాతీయ రహదారిపై మోటార్ వాహనాల తనిఖీ అధికారి వెంకట రంగారావు తనిఖీలు చేపట్టారు. వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహన పత్రాలు అప్డేట్ చేసుకోవాలన్నారు. ట్యాక్స్ పర్మిట్లు లేని 5 వాహనాలకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో వాహనాల తనిఖీ చేయడం అయిందండి. ఇందులో భాగంగా వాహన యజమానులకు, డ్రైవర్లకు ముఖ్య విజ్ఞప్తి అండి, రోడ్డు యొక్క భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యాన్ని చేరండి. తప్పకుండా 2 వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ, అలాగే కార్ నడిపే వాళ్ళు ఎవరైనా సరే సీట్ బెల్ట్లు ధరించండి. అదేవిధంగా వాహనాలు ప్రయాణించేటప్పుడు వాహనాలకు సంబంధించిన అన్ని వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేయడం అయింది. ఈరోజు ఈ వాహనాల తనిఖీలో భాగంగా ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేయడం అయింది. ఈ 5 కేసుల్లో వాహనాల యొక్క ఫిట్నెస్ లేని వాహనాలకు, అదేవిధంగా ట్యాక్సులు పర్మిట్ లేని వాహనాలకు చట్ట ప్రకారం, మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. డిసెంబర్ 3వ తేదీ జరగబోయే చలో బాపట్ల దివ్యాంగుల వారోత్సవ సభను విజయవంతం చేయాలని భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేష్ కోరారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలం జిల్లలమూడి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా దివ్యాంగులు అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు దివ్యాంగుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. దివ్యాంగులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలోనే దివ్యాంగులు గుర్తించబట్టం జరిగిందన్నారు. డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఈ నెల నవంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు బాపట్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన గల అంబేద్కర్ భవన్లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు బాపట్ల జిల్లాలోని దివ్యాంగులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కగ్గా రామారావు, శ్రీనివాసరావు, వెంకట్రావు, శ్రీను, సుధాకర్, రామారావు, సుబ్రహ్మణ్యం, కాదర్వలి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా దివ్యాంగులకు ఒక జీవితాల్లో ఎదుగులేదు. మరి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అక్కడగానే ఉన్నదని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు 6,000, అదేవిధంగా 10,000, 15,000 రూపాయలు పెన్షన్ మరి ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చి ఉంది. అదేవిధంగా వచ్చే నెల 3వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుంటూ ఈ నెల 25వ తారీఖు
సోమవారం నాడు మరి బాపట్ల పట్టణంలోనే అంబేద్కర్ భవన్లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దివ్యాంగులకు కూడా దివ్యాంగుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మా యొక్క దివ్యాంగుల సమస్యలని మరి డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం రోజు ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. కావున బాపట్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న, అదేవిధంగా బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈరోజు బాపట్ల మండలం జిల్లలమూడి గ్రామంలో నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరితో కలిసి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గత 23 సంవత్సరాలుగా దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కర్లపాళ్యం ఎంవి రాజుపాళ్యంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కూనం లక్ష్మయ్య, మున్నం శ్రీకాంత్ రెడ్డి దంపతులు దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. గ్రామస్తుల సహకారంతో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు స్వామివారికి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 223 దేశాల్లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారని బాపట్ల జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వర్ అన్నారు. పుట్టపర్తి సాయిబాబా 99వ జన్మదిన వేడుకలను బాపట్ల జిల్లాలోని వేటపాలెంలో గల పద్మశాలీల వీధిలో ఆయన మందిరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టపర్తితో పాటు వేటపాళ్లంలో కూడా ఆయన ఉన్నారని, విభూది, కుంకుమ, తేనె వంటివి బాబా పట్టంలో నుండి వస్తున్నాయని, వాటిని భక్తులు స్వీకరించడం జరుగుతోందని విఠలేశ్వర్ అన్నారు. పుట్టపర్తి సాయిబాబా 37 సంవత్సరాల క్రితం స్వయంభూవుగా సాంబశివరావు అనే వారి ఇంటిలో వెలసారని, ప్రస్తుతం ఆయన కుమారుడు వీరనాగుల మందిరాన్ని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. స్వామివారు స్వయంభూవుగా వెలిసారని తెలుసుకుని 15 సంవత్సరాల క్రితం దర్శించుకోవటం జరిగిందని, తిరిగి జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు తీసుకుని ఇక్కడికి రావటం జరిగిందని వివరించారు. చిన్న గదిలో వెలసి స్వామివారి మహిమలు ప్రపంచానికి తెలియచేస్తున్నారని అన్నారు. బాబా అంశం వేటపాళ్యంలో ఉందని స్వయంగా బాబావారే 2009లో తెలియచేశారని అన్నారు. ఎందరో కష్టాలను మహానుభావుడు తొలగించారని అన్నారు. నాగరాజు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలకు వారి వారి రూపాలను విభూది రూపంలో జనిపిస్తారని అన్నారు. దేవాలయం నిర్మించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతోందన్నారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వేటపాలెం, బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామంలో స్వామివారి మా స్వగృహంలో 1989 మహాశివరాత్రి రోజున స్వామివారు ఇక్కడ అవతరించారు. అవతరించడం అంటే స్వామి విభూది అవతారాలు అన్నమాట. ప్రతి పండక్కి ఆ పండగకి సంబంధించిన అవతారం అదే ఆకారంగా ఏర్పడిపోతుంది. ఇక్కడ వినాయక చవితి వినాయకుడిగా, మహాశివరాత్రి శివుడిగా, ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తిగా, క్రిస్టమస్ సిలువుగా, రంజాన్కి నక్షత్రం స్టార్ లాగా ఆయన స్వామివారు స్వయంగా వస్తున్నట్టు విభూది పాదముద్రలు అలానే ఏర్పడిపోతూ ఉంటాయి. అనేక ప్రదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి స్వామివారి భక్తులు ఇక్కడికి స్వామి దర్శనార్థం వస్తూ ఉంటారు. స్వామి ప్రసాదాలు పెడితే స్వామి స్వీకరించడం, చిన్నపిల్లలకి అన్నప్రసన్నలు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు అనేక వేలు ఇప్పుడు దాకా జరిగినాయి. సత్యసాయిబాబా గారు ఇప్పటికీ భూమి మీద అవతరించి 99 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు పుట్టపర్తితో పాటు మన బాపట్ల జిల్లా, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం, అట్లాగే మన భారతదేశం, అదేవిధంగా ప్రపంచ దేశాలు దాదాపు 223 దేశాల్లో ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా పుట్టపర్తి సాయిబాబా యొక్క దివ్య వేడుకలు, జన్మదిన వేడుకలు అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మన బాపట్ల జిల్లా వేటపాలెం పద్మశాలి వారి వీధిలో పుట్టపర్తి సాయిబాబా గారు
షిరిడి సాయి అవతారంలో సుమారుగా 37 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ ఇంట్లో సాంబశివరావు గారనే వారి ఇంట్లో వెలిశారు. వారి కుమారుడే వీరనాగులు. మరి నేను ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారని తెలుసుకుని నేను ఎక్కడి నుంచో సుమారు 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దివ్య లీలలను నేను సందర్శించాను. నేను అప్పటి నుంచి నేను మనసులో స్వామి నాకు ఎప్పుడైనా అవకాశం ఇవ్వు, అక్కడ సేవ చేసుకునే భాగ్యం అని చెప్పి నేను ఆ రోజున 15 సంవత్సరాల క్రితం ఒక ఇన్స్పెక్టర్గా వచ్చినప్పుడు వేడుకున్నా నేను. మరి స్వామి నా మొర ఆలకించి బాపట్లని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి ఆ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్గా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చి ఇక్కడ స్వామివారి వేడుకలు పాల్గొనే విధంగా నాకు అవకాశం ఇచ్చారు. ఇంత అద్భుతమైన లీలలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇక్కడ విశేషాలు ఏంటంటే చిన్న గదిలో స్వామి స్వయంభుగా వెలిసి వారు అవతార విశేషాలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా గారు కూడా వారు సశరీరంతో ఉన్నప్పుడు నా అంశ వేటపాలెంలో ఉంది, అక్కడ కూడా నేను ఉన్నాను బంగారులారా అని చెప్పి ఆయన ప్రకటించారు. బాబా గారే ప్రకటించారు. ఇప్పుడు చక్కగా రండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏ ఖర్చు లేదు, ఎవరో ఒక రూపాయి అడగరు, ఎవరో ఒక రూపాయి తీసుకోరు. చక్కగా దర్శనం చేసుకుని ప్రేమ సేవ ఇక్కడ దొరుకుతుంది. అందరూ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 223 దేశాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. కిషోరి బాలికల విద్య ఎదుగుదల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. ఏబీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.